హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. మన తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 రోజులుగా హంగామా చేస్తున్న టాపిక్ ఐబొమ్మ రవి అరెస్ట్. అయితే ఇతని అరెస్ట్ పైన మన సినీ ప్రముఖులందరూ కూడా పోలీసు సమక్షంలో పోలీసు వారిని అభినందిస్తూ అఫీషియల్ ప్రెస్ మీట్ అయితే పెట్టారు. కానీ కాయిన్ కి ఇంకో వైపుగా చాలా మంది మాసెస్ లో అయితే ఐబొమ్మ రవికి సపోర్ట్ గా కూడా చాలా వాయిసెస్ వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే అడ్వకేట్ సలీం అనే వ్యక్తి ఈయనకి వారం రోజుల్లో బెయిల్ తీసుకొస్తానని చెప్పి అఫీషియల్ గా ఈ కేసును అయితే టేకప్ చేశారు. అయితే ఈ అడ్వకేట్ సలీం గారు మన జగనన్న కోడికత్తి కేసు జరిగిన టైంలో అబ్యూస్డ్ అయిన పర్సన్ అయితే ఒక వారంలో బయటికి తీసుకొచ్చాడు. ఇంకా అదే జగన్ గారి పైన ఒకసారి రాళ్ల దాడి జరిగినప్పుడు కూడా ఆ పర్సన్ ని కూడా ఒక 5 రోజుల్లోనే బయటికి తీసుకొచ్చారు. ఇది ఈయన ఫేమస్ ట్రాక్ రికార్డ్ అన్నమాట. ఇక ఈ ఐబొమ్మ రవిని కూడా నేను ఒక వారంలో బయటికి తీసుకొస్తాను, వీళ్ళు పెట్టిన పెద్ద కేసులేమీ కాదు, అన్ని బెయిలబుల్ కేసులే అని చెప్పి ఈయన ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అయితే ఈ మ్యాటర్ గురించి ఇంకొంచెం క్లియర్ గా అయితే మాట్లాడదాం. దానికన్నా ముందు అసలు ఈ ఐబొమ్మ రవి టాలీవుడ్ రాబిన్ హుడ్ అని చాలా మంది అంటూ ఉంటారు. అసలు ఇతను చేసింది కరెక్టా రాంగా చాలా రకాల డిస్కషన్స్ నే పెట్టారు. అయితే నాకు అనిపించిన విషయాలను మాత్రం ఈ వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా నొక్కేయండి. అయితే దాదాపుగా 5 సంవత్సరాల పైనే భయ్య ఈ ఐబొమ్మను అయితే నేను చూస్తూ ఉన్నా. చాలా మంది పేదవాళ్ళ ఓటీటీ అంటూ దీన్ని అయితే కితాబులు ఇస్తూ ఉంటారు. సినిమాలు పెద్దవైనా చిన్నవైనా సరే రిలీజ్ అయిన 1 డే లోపే ఈ ఐబొమ్మలో అయితే ఆ సినిమాలు ప్రత్యక్షం అవుతాయి విత్ ప్రాపర్ క్వాలిటీతోని. అయితే తద్వారా చాలా మంది కోటాను కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ అయితే నష్టపోతూ ఉంటారు. ఈ పైరసీ పెనుభూతాన్ని అడ్డుకోవాలంటూ చాలా సందర్భాల్లో స్టార్ హీరోలు గాని స్టార్ డైరెక్టర్లు గాని చెబుతూనే ఉంటారు. అయినా కూడా మరి ప్రేక్షకులు ఈ ఐబొమ్మని ఎంకరేజ్ చేయడానికి, అంటే ఐబొమ్మనే కాదు ఎలాంటి పైరసీనైనా ఎంకరేజ్ చేయడానికి కొన్ని కారణాలు అయితే లేకపోలేదు. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే భయ్య ఎంటర్టైన్మెంట్ అనేది ఈ రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ కి అయితే అందని ఆకాశంలా తయారైంది. ఆ టికెట్ రేట్స్ అయితేనేమి, ఆ థియేటర్ కి వెళ్ళిన తర్వాత పార్కింగ్ అని పాప్కార్న్స్ అని ఆ థియేటర్ యాజమాన్యం వసూలు చేసే పద్ధతి అయితే మరీ దారుణంగా తయారైంది. అయితే 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు ఆ మాత్రం టికెట్ రేట్లు ఎక్స్ట్రా పెట్టారా అని చాలా మంది అంటూనే ఉంటారు. కాకపోతే 100 కోట్లు పెట్టమని ఆడియన్స్ అయితే డిమాండ్ చెయ్యడు కదా. తక్కువ బడ్జెట్ తో సినిమా చేశారు కదా అని ఆడియన్స్ ఏమన్నా థియేటర్ కి రాకుండా ఉంటారా? అలా అయ్యుంటే గనక కోర్టు, లిటిల్ హార్ట్స్ ఇంకెన్నో మిడిల్ బడ్జెట్ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి? చాలా సందర్భాల్లో ఆడియన్స్ కొన్నిసార్లు స్టార్ హీరోలని స్టార్ కాస్టింగ్ ని కూడా పట్టించుకోకుండా కేవలం కథని కంటెంట్ ని చూసి కూడా చాలా మంది థియేటర్ల వైపు పరుగులెత్తిన రోజులు ఎన్నో చూశాం. అలానే కాకుండా ఒక స్టార్ హీరో మొహం చూసి కూడా థియేటర్ కి పరిగెత్తుకుంటూ జనాలు వస్తూనే ఉంటారు. కంటెంట్ ఎంత వరస్ట్ గా ఉన్నా సరే ఖచ్చితంగా 3-4 షోలు చూసే ఫ్యాన్స్ అయితే ఉండే తీరుతారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకుంటూ కూడా కొన్ని చెత్త సినిమాలను అయితే మన డైరెక్టర్లు తీసి చూపించారు కూడా. ఇక ఆ విషయాన్ని క్లియర్ గా చెప్తే మాత్రం చాలా మంది హట్ అయిపోతారు. ఆ టాపిక్ ను వదిలేద్దాం భయ్య. కానీ వాస్తవానికి ఈ ఐబొమ్మ లాంటి పైరసీ సైట్లలో చిన్న సినిమాలనే కాదు, ముందుగా పెద్ద సినిమాలనే జనాలు ఎగబడి మరీ చూస్తారు. అంటే ఒక హీరో అంటే అభిమానం ఉండి కూడా వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడకుండా ఈ ఐబొమ్మలోనే చూడడానికి ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారు? దీనికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా కారణాలు మాత్రం రెండే భయ్య. ఒకటి, వీళ్ళు పెట్టిన హై ప్రైస్ రేట్ తోటి థియేటర్ కి వెళ్ళాక చాలా డిసప్పాయింట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ ప్రైజ్ ని భరించలేకపోవడం. నిజానికి ప్రతిసారి పైరసీ వల్ల అయితే సినిమాలు ఎఫెక్ట్ అవ్వట్లేదు భయ్య. గేమ్ చేంజర్ లాంటి సినిమా కేవలం పైరసీ వల్లే బలైందని మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు అన్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఆ సినిమాని ఫ్రీగా చూడమన్నా కూడా ఎవ్వడు చూడడు. అంత చెత్త సినిమా తీసి అది పైరసీ వల్ల బలైందంటే ఎలా? మరి అదే పైరసీకి పుష్ప, దేవర, కల్కి, సలార్, మొన్న ఓజీ ఇలాంటి సినిమాలన్నీ కూడా బలైపోవాలి కదా. కానీ ఎందుకు అవ్వలేదు అంటే ఎండ్ ఆఫ్ ద డే సాలిడ్ కంటెంట్ కూడా ఇంపార్టెంటే. ఇంకా టికెట్ ప్రైస్ అని ఎందుకు అంటున్నానంటే మొన్న ఓజీ సినిమాలో కళ్ళ ముందు కనిపించింది భయ్య ఈ రిజల్ట్. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అంత పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా ముక్కి మూలిగి 300 కోట్లు రాబట్టడానికి నానా తంటాలు పడింది. అక్కడ మేజర్ రీజన్ టికెట్ ప్రైజే. ఒక్కసారి ఆ టికెట్ ప్రైస్ చూసిన అభిమాని ఎవ్వడు కూడా ఇంకోసారి థియేటర్ కి వెళ్దాం అనుకోలే. కానీ ఇలాంటి ఏవి కూడా మన ఇండస్ట్రీ పెద్దలు అయితే అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వగానే చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు ఇలా ఇండస్ట్రీ ప్రముఖులంతా కట్టగట్టుకొని బయలుదేరారు. కానీ ఒక్కసారైనా ఏ సోషల్ కాజ్ కోసమైనా గానీ లేదా వాళ్ళ ఇండస్ట్రీలో మార్పుల కోసమైనా గానీ వీళ్ళొక యూనిటీ మీద కనబడ్డట్టు మనకు అనిపించిందా? అంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కూడా స్వార్థపరులే అని జనాలకు అనిపిస్తుంది కదా. మన రాజమౌళి గారు ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు, వీళ్ళేమి సంఘాన్ని ఉద్ధరించట్లేదండి, ఆ డబ్బులేమి మా జోబుల్లోంచి రాబట్టరు, అది మీ డేటా వల్లనే వాళ్ళకు వస్తుంది అని. ఈ పాయింట్ ను
ఒకసారి దీర్ఘంగా ఆలోచిస్తే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఐబొమ్మ రవి జనాల డేటాని కాజేస్తున్నందుకు అతన్ని పట్టుకోవాలనుకున్నారా, లేదా ఈ సినీ ప్రముఖులు ఒత్తిడి వల్ల పట్టుకోవాలనుకున్నారా? ఒకవేళ రాజమౌళి గారు అన్నట్టు నిజంగానే జనాల సేఫ్టీ అని ఉంటే ఈ పని ఎప్పుడో జరిగిపోవాలి కదా. అతను వార్నింగ్లు ఇచ్చేంత వరకు, జనాలు ఇంతమంది చూసేంత వరకు వీళ్ళు కూడా ఎంతసేపు నో పైరసీ అన్నారు కానీ ఏ రోజు కూడా మీరు జాగ్రత్త, మీ డేటా జాగ్రత్త అని జనాలకు ఎప్పుడు చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు అతను దొరికిపోయిన తర్వాత జనాల్లో కొంత నెగిటివిటీ వస్తుంది కదా అని జనాల్ని కాస్త భయపెట్టే ప్రయత్నాన్ని ఈయన తెలివితో ఈ రకంగా మేనేజ్ చేశాడనమాట. ఇవే తెలివితేటలేవో సినిమాకి భారీ ప్రమోషన్లు చేస్తూ బొక్క పెట్టించుకొని ఆ బొక్కని జనాలపైకి రుద్దకుండా సింపుల్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు కదా జక్కన్న. మొన్న గ్లోబ్ టోటర్ విషయంలో అంత బాధపడిపోయినప్పుడు నిన్ను చూసి చాలా మందికి బాధేసింది. నువ్వు హిందూ దేవుళ్ళని అవమానించేలా మాట్లాడినా కూడా చాలా మంది నీకు సపోర్ట్ గానే నిలబడ్డారు, కానీ నువ్వు మాత్రం నీ స్వార్థాన్నే చూపించావు. నిజానికి మొన్న గ్లోబ్ ట్రోటర్ విషయంలో అంత ఖర్చు పెట్టి ఈవెంట్ చేయాల్సిన అవసరమే లేదు భయ్యా. దాన్ని డైరెక్ట్ గా యూట్యూబ్ లో కొదిలినా కూడా అంతే రెస్పాన్స్ వచ్చేది. కానీ కేవలం ఈయన డబ్బా కోసం, ఈయన హైప్ కోసం ఇంత బడ్జెట్ పెట్టేస్తాడు. రేపు పొద్దున ఈ ఖర్చు అంతా కూడా జనాల పైన వేసి ఆ టికెట్ రూపంలోనే వసూలు చేస్తాడు. ఇదంతా మాట్లాడుతున్నాను కాబట్టి నేనేదో ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నట్టు మాత్రం అస్సలు కాదు భయ్యా. వాడు చేసింది 100% తప్పే. ఒక సినిమా తయారవ్వాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, అలాగే ఎంతో మంది శ్రామికుల చెమటతో కూడుకున్న పని. ఎంతో మంది రాత్రి పగలు కష్టపడితే ఒక సినిమా అయితే రెడీ అవుతుంది. అది జనాలకు రీచ్ అయ్యి వాళ్ళ చప్పట్లు విన్నాకే చాలా మందికి అయితే రిలీఫ్ గా అనిపిస్తుంది. డబ్బుల కోసం అయితే చాలా మంది ఈ పని చెయ్యరు, కానీ ఆ ఆనందం చాలా మందికి దొరక్కపోవడానికి ఈ ఐబొమ్మ రవి లాంటి పైరసీ వాళ్ళు కూడా చాలా వరకు కారణం అవుతున్నారు. ఫైనల్ గా ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు అరెస్ట్ అవ్వడం మంచి విషయమే, కానీ చట్టం తన పని తాను చేసుకోకుండా కొందరికి చుట్టంలాగే వ్యవహరించడం ఇంకా ఎన్ని రోజులు అని నాకైతే అనిపిస్తుంది భయ్యా. నిజానికి చాలా వరకు ఏ పేదవాళ్ళకో ఎవరికో కష్టం వస్తే ఇంత ఫాస్ట్ గా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అస్సలు రియాక్ట్ అవ్వదు, కానీ డబ్బున్న వాళ్ళకి చిన్న చీమ కరిచినా కూడా దాన్ని భూతద్దం పెట్టైనా వెతికి మరీ పట్టుకుంటారు. ఇక లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే లాయర్ సలీం గారు ఈ ఐబొమ్మ రవిని వారం రోజుల్లో బయటికి తీసుకొస్తానన్నారు. కాకపోతే ఈడీ ఇన్వాల్వ్మెంట్ గనక ఉంటే 6 months పైనే టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఈడీ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. పెద్ద పెద్ద నేతలు సైతం ఈ ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు చాలా రోజులు జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. వీళ్ళ సెక్షన్లు గాని వీళ్ళ రూల్స్ గాని అంతా వేరుగా ఉంటాయి కాబట్టి అది మాత్రం కొంచెం కష్టమే అని సలీం గారే చెప్పారు. ఐబొమ్మ రవికి ఎలాంటి ఫిజికల్ అటాక్స్ గాని జరగకూడదు, అలాగే అతన్ని ఏ క్వశ్చన్స్ అడిగినా సరే నా ప్రెజెన్స్ లోనే అడగాలని మాత్రం మన సలీం గారు కొన్ని కండిషన్స్ పెట్టారంట. ఒక అడ్వకేట్ గా ఆయనకు ఆ పవర్స్ ఉంటాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన చెప్పినట్టు వినాల్సిందే. సో చూద్దాం, ఒక వారంలో రవి బయటికి వస్తాడా లేదా పనిష్ అయి జైల్లోనే ఉంటాడా, మరి ఏం జరుగుతుందో. అయితే ఈ విషయంలో అడ్వకేట్ సలీం గారు స్టాండ్ తీసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయని ఆయన చెప్పారు. ఒకటి, ఈ రవి వైజాగ్ అతను అవ్వడం, ఇతను కూడా వైజాగ్ కి దగ్గర వాడే అంట, సో ఆ ప్రాంతీయ అభిమానం. ఇంకోటి ఏంటంటే చాలా మంది జనాలకి ఇతను అంటే అభిమానం ఉంది. ఇతను టాలీవుడ్ రాబిన్ హుడ్ అని ఆయన స్వయంగానే కితాబునిచ్చారు. సో ఫైనల్ గా ఈ రవి విషయంలో మీకేమనిపిస్తుంది? ఇతను చేసింది తప్పా కరెక్టా, బయటికి రావాలా వద్దా? ఇలా మీ ఫీలింగ్స్ ఏ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి భయ్యా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫర్దర్ గా కూడా ఫాలో అవుతూ ఉండండి. సైనింగ్ ఆఫ్.